హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం పచ్చి కారం పచ్చి వేరుశనగ గింజల రెసిపీ తయారు చేసేద్దాం. దీనికోసం ముందుగా కడాయి పెట్టి కడాయిలో 1 కప్పు పచ్చి వేరుశనగ గింజలు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేరుశనగలు వేగేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా వేగిన పచ్చి వేరుశనగలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటమన్న తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. వేపిన వేరుశనగ గింజలను వేసుకొని ఉప్పు, కారం వేరుశనగ గింజలకు బాగా పట్టే విధంగా గరిటతో బాగా వేయిస్తూ కలుపుకోవాలి. మొత్తాన్ని వేయించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక చెక్క నిమ్మ రసాన్ని పిండుకొని సర్వ్ చేసుకోవడమే. పచ్చి కారం పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.